ఏపీ కోర్ట్ జాబ్ నోటిఫికేషన్. ప్రజెంట్ ఏపీలో డిఎస్సి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తర్వాత ఎక్కువ మంది ఆస్పిరెంట్స్‌కు మాకొక జాబ్ వస్తుందనే ఆశతో ఆరాటపడుతున్న జాబ్సే ఈ కోర్ట్ జాబ్స్. స్టూడెంట్స్‌తో సహా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్, పెద్ద పెద్ద గ్రూప్ 2 మెంటర్స్ కూడా ప్రెజెంట్ ఎలాగో ఏపీలో జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి అందరూ ఈ జాబ్స్ మీదే పడారు. నంబర్ ఆఫ్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. ఏ మెంటర్ చూసినా, ఏ ఇన్‌స్టిట్యూట్ చూసినా, ఏ యూట్యూబ్ వీడియో చూసినా కూడా మా కోర్స్ తీసుకోండి, మా కోర్స్ తీసుకోండి, మా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి, ఇలా చదవండి, అలా చదవండి, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, ఈ బుక్స్ ఫాలో అవ్వండి అని చెప్పి ఆస్పిరెంట్ అందరినీ చాలా మోటివేట్ చేస్తున్నారు. ఐ థింక్ ఆస్పిరెంట్స్‌కి ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్ కట్ ఐడియా ఉంటే వాళ్ళు చేసింది మోటివేషనే. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అసలు ఒక ఆస్పిరెంట్‌కి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్‌లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? వాటిలో తను ఎన్నిటికి ఎలిజిబుల్ అవుతారు? ఎన్ని జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు? అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఉండాలని క్లారిటీ ఇవ్వకుండా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇదే అతిపెద్ద నోటిఫికేషను 1600 కోటి ఉద్యోగాలు ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి అని ఉన్నది దాచిపెట్టి ఏదేదో చెప్తూ అది మోటివేషన్ కాదండి. ఖచ్చితంగా మోసం చేయడమే అవుతది. నాకు తెలియక అడుగుతున్నా. నిజం చెప్పండి సార్. అసలు 1600 పోస్టులు ఉన్నాయా? దానికి మీరు ఎలిజిబుల్ అవుతారా? అసలు మీరు నోటిఫికేషన్‌ని చూసారా? మన రెగ్యులర్ వ్యూవర్స్‌కి ఐడియా ఉంటది. నేను రెగ్యులర్‌గా వీడియో చేస్తున్నా దీని గురించి కాబట్టి. కొత్తగా చూసే వాళ్ళని అడుగుతున్నా. సో, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని, పెద్ద పెద్ద మెంటర్స్‌ని గుడ్డిగా నమ్మే వాళ్ళని అడుగుతున్నా. ఇచ్చిన 1620 జాబ్స్‌కి సెపరేట్‌గా 10 నోటిఫికేషన్స్ ఇచ్చాడండి. అవన్నీ చదివారా? వాటిలో ఒక్క పోస్ట్‌కి ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూసారా? వాటిలో కూడా మీ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసారా? అసలు మీ జిల్లాకి పోస్టులు ఉన్నాయా లేదా అయినా చూసారా? అంత బ్లైండ్‌గా ఎలా ఉంటారు సార్? చూడాలి కదా నోటిఫికేషన్‌ని. అలా నోటిఫికేషన్ చూడకుండా బాగా ఎక్సైట్ అయ్యి 2023 డిసెంబర్‌లో ముందు వెనక చూసుకోకుండా ఒక నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని ప్రిలిమ్స్ జరిగి మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందో తెలియక 1 ఇయర్ వెయిట్ చేస్తూ అసలు ఎగ్జామ్ జరుగుతుందో జరగదో అని ఎగ్జామ్ ముందు రోజు రాత్రి వరకు ఎదురు చూసి ఎగ్జామ్ రోజు తెల్లవారుజామున వెళ్లి ఎగ్జామ్ రాసిన నోటిఫికేషన్ వల్ల లైఫ్‌లో ఆల్రెడీ అంతా తీరిపోయింది. ఇంకోసారి అలా బ్లైండ్‌గా వెళ్ళకండి అని మళ్ళీ చెప్తున్నా. ఈ వచ్చిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్ వీడియో చేశాను చూడండి. నాకు తెలుసు మీకంత ఓపిక ఉండదు. అందుకే ఓపిక చేసుకొని మరి నేనే మీకు చెప్తున్నా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డిగ్రీ చదివిన క్యాండిడేట్ అయితే ఇప్పటికిప్పుడు ఈ 1600 జాబ్స్ ఉన్నాయనే భ్రమలో నుంచి బయటకొచ్చేయి. ఎందుకంటే డిగ్రీ చదివిన పాపానికి నువ్వు ఈ నోటిఫికేషన్‌లో 680 జాబ్స్‌కి ఎలిజిబుల్ కాదు. ఆ జాబ్స్ ఓన్లీ 7th పాస్ అయ్యి లేదంటే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే. అంతకు మించి నీకు ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ 2 జాబ్స్‌కి నువ్వు ఎలిజిబుల్ కాదు. అవేంటంటే ఇచ్చిన 1620 జాబ్స్‌లో ఎక్కువగా ఉన్న జాబ్స్ ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ 651 వాటికి డిగ్రీ చదివితే నాట్ ఎలిజిబుల్. అండ్ డ్రైవర్ పోస్టులు ఉంటాయి 28 అవి కూడా నాట్ ఎలిజిబుల్. ఓకే. వచ్చిన నోటిఫికేషన్‌లో 679 జాబ్స్ పోతే పోయాయి. ఇంకా 941 జాబ్స్ ఉన్నాయి గదా! ఆ గ్రూప్ 2 జాబ్స్ కంటే ఎక్కువ జాబ్సే ఉన్నాయి గదా! సో, ఈ 941 జాబ్‌లో నాకొక జాబ్ పక్కా అనే భ్రమలో ఉంటే మళ్ళీ ఇంకోసారి బయటికి రా బ్రో. ఇంకా కొంచెం మాట్లాడాలి. నువ్వు డిగ్రీ చేస్తున్నప్పుడు ఆల్టర్‌నేటివ్‌గా కానీ, లేదంటే పొద్దుపోనప్పుడు గానీ టైపింగ్ లాంటివి ఏమైనా నేర్చుకున్నావా? ఓన్లీ డిగ్రీతోనే ఆగిపోయావా? నువ్వు ఓన్లీ డిగ్రీ చేసినట్టయితే, ఎటువంటి టైపింగు నేర్చుకోకున్నట్లు ఉన్నట్లయితే, నీకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3లో 80 పోస్టులు, టైపిస్ట్‌కి సంబంధించిన 162 పోస్టులు అండ్ కాపీస్ట్‌కి సంబంధించిన 193 పోస్టులకు కూడా నువ్వు అస్సలు ఎలిజిబుల్ కాదు. సర్టిఫికేట్ ఉంటేనే ఎలిజిబుల్. అది కూడా లోయర్ హ్యాండ్ కాదు, హయ్యర్ హ్యాండ్ అడిగాడు. ఎవ్వరు లేకపోతే అప్పుడు లోయర్ హ్యాండ్‌కి ప్రిఫర్ చేస్తారు. అంతేకాని సర్టిఫికేట్ లేకుండా అసలు అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు. సో, నాలా ఓన్లీ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే ఉన్న 941 జాబ్స్‌లోన 80 + 162 + 193 చేస్తే 435 జాబ్స్. అంటే ఉన్న జాబ్స్‌లో సగానికి సగం ఎళ్ళిపోతాయి. అంటే 941లోన 435 జాబ్స్ ఎళ్ళిపోతాయి. ఇంకా మిగిలింది 506 జాబ్స్. సర్లేరా బాబు కరువులో దొరికిందే ప్రసాదం. ఉన్న 506 జాబ్స్‌కైనా అప్లై చేసుకొని హార్డ్‌గా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక జాబ్ కొట్టేద్దాం అనుకుంటే మళ్ళీ మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ ఉన్న 506 జాబ్స్ కూడా అందరికీ అప్లై చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఎవరి జిల్లాకి వాళ్ళే అప్లై చేసుకోవాలి. లేదా నా దగ్గర జాబ్స్ లేవంటే వేరే జిల్లాకైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాని అన్ని పోస్టులకి ఎలిజిబుల్ కాదు. అర్థం కాలేదా? ఓకే. క్లియర్‌గా చెప్తా. ఇప్పుడు నేను ఓన్లీ డిగ్రీ చేసిన ఆస్పిరెంట్‌ని. నాకు ఇంటర్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను ముందు చెప్పాను కదా! ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్ట్‌లకి నేను ఎలిజిబుల్ కాదు. అంటే 679 జాబ్స్‌కి నేను ఎలిజిబుల్ కాదు. తర్వాత నాకు టైపింగ్ సర్టిఫికేట్ లేదు కాబట్టి తర్వాత చెప్పిన స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ పోస్ట్‌లకు కూడా నేను ఎలిజిబుల్ కాదు. 435 జాబ్స్‌కి అక్కడ పోతాయి. ఇంకా మిగిలింది 506 జాబ్స్ కాబట్టి వాటికి కూడా అప్లై చేసుకోవడానికి కుదరదు. ఎందుకు కుదరదంటే ఈ పోస్టులు అన్ని జిల్లాలకి సంబంధించి ఎవరి జిల్లాకి వాళ్ళే వాళ్ళకి ఏ జిల్లాకి ఇన్ని అని డిసైడ్ చేసి పంచిపెట్టారనమాట. సో, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే అప్లై చేసుకోవాలి కాబట్టి నాది కర్నూలు జిల్లా కాబట్టి నేను కర్నూలులో ఉండే పోస్టులకు మాత్రమే నేను ఎలిజిబుల్ అనమాట.
ఇప్పుడు నా వరకు ఉన్న 506 పోస్టుల్లో నేను ఎన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చో చెప్తా. ఫస్ట్ మంచి పోస్టు జూనియర్ అసిస్టెంట్. ఓవరాల్గా చూస్తే అంటే స్టేట్ వైడ్గా 230 పోస్టులు ఉన్నాయన్నమాట. అమ్మాయ చాలా ఉన్నాయి, ఈసారి ఒక్క పోస్ట్ నాదే అని అన్నిటికీ అప్లై చేయడానికి లేదు. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు ఏ జిల్లాకి ఎన్ని అని. అలా మా కర్నూలు జిల్లాకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని వచ్చాయో తెలుసా? 230లో జస్ట్ 12 పోస్టులు కర్నూలు డిస్టిక్కి అలౌ చేస్తారు. వీటిలో కూడా అన్నిటికీ ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ కూడా రిజర్వేషన్ ఉంటుంది కదా. సో 230 పోస్టులకు గాను కర్నూలు జిల్లాలో ఓసీ కేటగిరీకి ఉన్న జాబ్స్ ఓన్లీ 6. ఆ 6 కూడా అందరికీ కాదు, అందులో 2 అమ్మాయిలకి ఇవ్వాలి, ఇంకా మిగిలింది 4 జాబ్స్. వీటికి మాత్రమే నేను ఎలిజిబుల్, వీటికి మాత్రమే నేను అప్లై చేసుకోవాలి. మా జిల్లాలోనే ఇలా ఉంటుంది, అందరికీ బాగానే ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. 16 దాటి ఏ జిల్లాలో కూడా ఓపెన్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లేవు. కావాలంటే చెక్ చేసుకోండి, నేను నోటిఫికేషన్లన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. చిత్తూరు జిల్లాకి ఏమో 16 ఏమో ఉన్నాయి, అనంతపూర్కి దారుణంగా మరి 3 ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఓవరాల్గా మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, అందులో గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి చూసుకుంటే దీంట్లో వచ్చేది 1, 2 తప్ప ఎక్కువ రావు. ఇంకా నాకు ఎలిజిబిలిటీ ఉన్న మిగతా పోస్టుల గురించి చూస్తే ఇప్పుడు మొత్తం 10 పోస్టులు కదా. సో 10 పోస్టుల్లోనే ఫస్ట్ 2 ఎలిజిబిలిటీ కాదు. ఆఫీస్ సబార్డినేటర్కి మనం ఇంటర్ కంటే ఎక్కువ చేసాం కాబట్టి ఎలిజిబుల్ కాదు, డ్రైవర్కి ఎలిజిబుల్ కాదు, తర్వాత కాపీస్ట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్కి టైపింగ్ సర్టిఫికేట్ లేదు కాబట్టి మనం ఎలిజిబుల్ కాదు. మిగిలిన 4 జాబ్స్లోన ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది. సో టోటల్గా స్టేట్ వైడ్గా 56 పోస్టులు ఉంటే మా డిస్ట్రిక్ట్కి కర్నూలుకి మొత్తానికి 2 ఉంటే అందులో ఓసీకి 1 జాబ్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామినర్ పోస్టులు టోటల్గా 32 ఉంటాయి. అంటే స్టేట్ వైడ్గా 32 పోస్టులు ఉంటే మా డిస్ట్రిక్ట్ అసలు పోస్టులే లేవు, కర్నూలుకి అసలు పోస్టులే లేవు. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ టోటల్గా 24 పోస్టులు ఉంటాయి స్టేట్ వైడ్గా. సో ఇవి కూడా కర్నూలులో నా ఒక పోస్ట్ కూడా లేదు, సో వీటికి కూడా అప్లై చేసుకోవడానికి లేదు. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ 10th క్వాలిఫికేషన్ మీద ఓవరాల్గా స్టేట్ మొత్తం 160 పోస్టులు ఉన్నాయి. ఇవైనా అప్లై చేద్దామంటే మా జిల్లాకి 2 పోస్టులు ఉన్నాయి, అందులో 1 మాత్రమే ఓసీకి ఉంది. సో ఇప్పుడు నేను ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అంటే జూనియర్ అసిస్టెంట్కి ఒక 4 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 1 పోస్టు, ప్రాసెస్ సర్వర్కి 1 పోస్టు, టోటల్గా 1620 జాబ్స్లో డిగ్రీ మాత్రమే చదివిన కర్నూలు జిల్లాకు చెందిన ఆస్పిరెంట్కి నాకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు 6 మాత్రమే. సో ఇక్కడ 1620 పోస్టులు లేవు, 6 మాత్రమే ఉన్నాయి నా వరకు. సో మీకు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఈ వేలోనే క్యాల్కులేట్ చేసుకోండి. సో ఇది రియాలిటీ. ఇక్కడ ఇంకొక చిన్న హార్ష్ రియాలిటీ కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ 6 పోస్టులకి ఎలిజిబిలిటీ అని చెప్పాను కదా. సో నేను ఈ 6 పోస్టులకి అప్లై చేయాలన్నా కూడా సపరేట్గా 3 అప్లికేషన్స్ పెట్టాలి. ఒక్కోదానికి 800 ఖర్చు అవుతుంది. సో నాకు 2400 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ 6 పోస్టులకి అప్లై చేయడానికి. సో దీన్ని ఏమనడానికి లేదు, ఎందుకంటే జాబ్ కావాలంటే అప్లై చేయాలంటే వాళ్ళ అప్లికేషన్ ఫీజు వాళ్ళ ఇష్టం, మనం పే చేయాల్సిందే. అసలు ఇవన్నీ చెప్పకుండా ఉన్న 5-10 పోస్టులకి ముందు వెనక చూడకుండా 3000, 5000 పెట్టి కోర్సు తీసుకొని బ్లైండ్గా ఈ మెంటర్ చెప్పే మాటలు నమ్ముతున్నారు చూడండి. మీరు రియాలిటీ తెలుసుకోండి, బ్లైండ్గా చదవకండి. సరే అండి, నేను ఎన్ని చెప్పినా ఉన్న 5-10 పోస్టులకు కూడా సిన్సియర్గా ప్రిపేర్ అవుతారు, నీకెందుకురా అని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఒక్కటండి, ఉన్న ఎగ్జాము 80 మార్కులకు ఉంటుంది, ఇందులో నెగిటివ్ మార్క్స్ లేవు. సో మీరైనా నేనైనా ఖచ్చితంగా 80కి 80 టచ్ చేసే వస్తాం. అసలు 4 నెలల్లో 4-5 వేలు ఖర్చు పెట్టిన వాడు ఏమి చదవకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడికి పెద్ద తేడా ఏమి ఉండదండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు. ఉన్న 80 మార్కుల్లోన 40 ఇంగ్లీష్లో ఉంటే అందులో కూడా గ్రామర్ పార్ట్ కంటే వొకాబులరీ ఎక్కువ అడుగుతాడు. ఇంకా మిగిలిన జీఎస్లో నువ్వు హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జనరల్ సైన్స్ ఇలా 100 పేజెస్ ఉన్న పుస్తకాలు 5-6 చదివినా ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది మాత్రం కరెంట్ అఫైర్స్ నుంచి. సో ఇక్కడ జాబ్ డిసైడ్ చేసేది బట్టి నేర్చుకునే ఇంగ్లీష్ గ్రామర్ కాదు, 100 పేజీలు ఉన్న జనరల్ సబ్జెక్ట్స్ కాదు. ఇంగ్లీష్లో వొకాబులరీ, జిఎస్లో కరెంట్ అఫైర్స్, ఇవి మెజారిటీగా అడుగుతాడు. అండ్ మీ జాబ్ని డిసైడ్ చేసేది కూడా ఇవే. ఇవి చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి సేమ్. సో ఇక్కడ లాటరీ, అదృష్టం అనేవి బాగా పనిచేస్తాయి, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కదా. అందరం అన్నీ పెట్టేస్తాం, ఎవడు అదృష్టం చేసుకుంటే వాడికి మార్క్స్. అందులోనూ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి నార్మలైజేషన్ ఉంటే ఇంకా చుక్కలు కనిపిస్తాయి మీకు. సో మీరు ఎంత కష్టపడినా ఈ ఎగ్జామ్లో మీకు జాబ్ రావాలంటే మీకు ఖచ్చితంగా లక్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎన్ని 100 పేజీలు చదివినా వేస్ట్. చాలామంది మెంటర్స్ నేను చూశానండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా అని ఆ గ్రూప్ 2 సిలబస్ మొత్తాన్ని తీసి ఆ పాత వీడియోస్ని డంప్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కొత్త లెక్చర్ని పెట్టి, కొత్త మెంటర్స్ని పెట్టి, కొత్త ఫ్యాకల్టీని తెచ్చి చెప్పినా కూడా మీకు అంతా చెప్పేది గ్రూప్ 2 సిలబస్ అండి. సో ఆ గ్రూప్ 2 సిలబస్ని మామూలుగా ఒక సాధారణ అభ్యర్థికి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థికి కూడా జస్ట్ ఒక రివిజన్ చేయాలి, ఒక రివిజన్ అయిపోగొట్టాలి, బాగా నేర్చుకోవాలంటే కనీసం ఒక 6 months పడుతుందండి. మీరు ఈ 3-4 monthsలో నేను నేర్చేసుకుంటా, నేను జాబ్ కొడతా అంటే అసలు
ఇప్పుడు పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఇట్లా ఉంటాయి కదా. అన్ని సబ్జెక్టుల్లోన ఒక్కో సబ్జెక్టులో నుంచి 2 మార్కులు కూడా రావండి. లాస్ట్ టైం ఇండియన్ హిస్టరీ అని మెన్షన్ చేశాడు. కొన్ని పేపర్స్లో అసలు ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్సే రాలేదు, మొత్తం ఏపీ హిస్టరీ నుంచి అడిగాడు. కొన్ని దాంట్లోనే ఎకనామీ అంటాడు, మనకి ఇండియన్ ఎకనామీ మొత్తం చదువుతాం, కాకపోతే క్వశ్చన్స్ వచ్చేది ఏపీ ఎకనామీలో వస్తాయి. కొన్నిసార్లు జాగ్రఫీ అంటాడు, అసలు జాగ్రఫీ మనం ఇండియన్ జాగ్రఫీ అవన్నీ నేర్చుకుంటాం కానీ క్వశ్చన్స్ వచ్చేది మాత్రం ఏపీ జాగ్రఫీ నుంచి వస్తాయి. అలాగని మళ్ళీ ఏపీది మాత్రమే నేర్చుకుంటాం, ఇండియన్ది నేర్చుకోమంటే అది కూడా లేదు. ఒక సెక్షన్లోనే ఇండియన్ అడిగాడు, ఇంకో సెక్షన్లోనే ఏపీది అడిగాడు. సో ఇక్కడ అది ఇది 2 కవర్ చేసుకోవాలి. అలాంటి డీప్గా అడిగాడు, గ్రూప్ 2 లెవెల్లో అడిగాడు అంటే అది లేదండి. సో మీరు పైన చదువుకొని పోయినా కూడా మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటే మీరు ఆ క్వశ్చన్స్ని చదవగలరు. సో అంతేగాని మీరు అన్ని బుక్స్ ముందర పెట్టుకొని నేను అవి చదువుతా ఇది చదువుతా అంటే మీకు టైం బొక్క తప్ప ఏముండదు. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ దగ్గరలో లేదు. ఎవరైనా లాంగ్ టర్మ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అది ఇది అన్నా కూడా సోది మాటలు నమ్మకండి. సో ఉన్న గ్రూప్ 2నికి సిపిటి పెట్టడానికి లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఏడుస్తున్నారు. సో లాస్ట్కి ఇప్పుడు జూన్లో జూలైలో అన్నారు, మరి అది కూడా అవుతుందో కాదో ఎవరికి తెలియదు. సో ఉన్న నోటిఫికేషనే అయిపోవడానికి దిక్కులేదు, లేని నోటిఫికేషన్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్. సో ఉన్న 2 సంవత్సరాలు ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పండి. సో నేను ఏం చెప్తున్నా అంటే నేను ఏదో డిమోటివేట్ చేసి నెగిటివ్గా మాట్లాడుతున్నాను ఇవన్నీ అనుకోకండి. ఎందుకంటే అందరికీ జాబ్ కావాలి, నాకు కూడా జాబ్ కావాలి, నేను కూడా అప్లై చేస్తా. సో ఎవరి అదృష్టం వాడిది. సో ఉన్న 6 పోస్టులు అయినా కూడా ఒకటైనా నాకు వస్తాననే నమ్మకంతో ఏమో ఆశతో అప్లై చేస్తాం కదా. సో ఎవరి ఆశ వాడిది. కాకపోతే బ్లైండ్గా ఎవరిని ఫాలో అవ్వకండి, నన్ను కూడా ఫాలో అవ్వకండి. రియాలిటీని తెలుసుకోండి, అసలు ఏంటి ఆ నోటిఫికేషన్ ఏంటి, అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులకి ఎలిజిబుల్ మనము. సో వాటికి అప్లై చేయొచ్చా చేయకూడదా, చేయాలంటే ఉండాలి, సో చేసిన తర్వాత ఎలా చదవాలి, ప్రీవియస్ పేపర్స్ ఏంటి, ఆ ప్రీవియస్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, సిలబస్కి సంబంధించి అడిగాడా, సిలబస్ లేనిది కూడా అడిగాడా, సో ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నాడు. సో ఇవన్నీ తెలుసుకొని అప్పుడు మీకు మంచి మెంటర్ కానీ కోచింగ్ కానీ తీసుకోండి. నాకు తెలిసి ఈ కోర్ జాబ్స్కి మెంటర్షిప్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్లో ఏం అవసరం లేదండి. మీరు ఇప్పటి వరకు చదివింది మళ్ళీ చదవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే చాలండి. నేను ఓన్లీ కోర్ జాబ్స్కే కాదు, నేను కోర్ జాబ్స్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్కి దాంతోపాటు ఎన్టీపీసీ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. సో దానికి యూజ్ అవుతుందనే నేను నోట్స్లు పెడుతున్నా, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ వొకాబులరీ పెడుతున్నా. సో అవి కూడా ఆల్మోస్ట్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాయి, ఎందుకంటే నాకు కూడా అమౌంట్ కావాలని నేను పెయిడ్గా అమ్ముతున్నా తప్ప, లేదంటే నేను అవి కూడా ఫ్రీగానే పెడతా. నా వరకు నేను ఫ్రీగా క్లాసులు ప్రొవైడ్ చేస్తా అండి. టెలిగ్రామ్ గ్రూప్లో వొకాబులరీ పార్ట్ అంతా పెట్టేస్తా. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అలా జాయిన్ అయిన వాళ్ళకి పీడిఎఫ్ నోట్స్ క్లాసెస్ కూడా అన్లిమిటెడ్గా యాక్సెస్ ఇస్తా. సాధ్యమైనంత వరకు ఎవరి మీద ఆధారపడకండి, ఫ్రీగా సోర్సెస్ చాలా ఉన్నాయి. యూట్యూబ్లో వెతకండి, తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి, తర్వాత చాలా సోర్సెస్ ఉంటాయి, ఫ్రీ సోర్సెస్ చాలా ఉంటాయి. మీరు ఈజీగా వాటిని తీసుకొని చదువుకోవచ్చు. లాస్ట్గా ఒకటి చెప్తా అండి, నా వరకు నేను ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తా. డైలీ రెగ్యులర్గా ఫాలో అయితే మీరు క్లాసెస్ అన్నీ ఈజీగా వినొచ్చు. సో టెలిగ్రామ్లో వొకాబులరీ పార్ట్ అంతా పెట్టేస్తా, అక్కడ మీరు వొకాబులరీ మొత్తం నేర్చుకోవచ్చు. నేను క్లోజ్ టెస్ట్లు పెడతా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లు పెడతా, అన్నీ పెడతా. అక్కడ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. సో నేను ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అని నేను సోది మాటలు చెప్పను. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి ఫ్రీగా పీడిఎఫ్ నోట్స్ క్లాసెస్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తా. సాధ్యమైనంత వరకు ఎవరి మీద ఆధారపడకండి. ఫ్రీగా సోర్సెస్ చాలా ఉన్నాయి, సెర్చ్ చేయండి. లేదంటే తక్కువలో తక్కువ మంచి సోర్సెస్ తీసుకొని చదవండి, బాగా చదవండి, తెలివిగా ప్రవర్తించండి. ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అతిగా చెప్పింటే సారీ, అర్థమై ఉంటే ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ అండ్ టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్స్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.